సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి రూలింగ్ చూసారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? గతంలో జగన్మోహన్ రెడ్డి రూలింగ్ ఉరుకుంది ఈరన్న స్వామి దేవస్థానం నుంచి వచ్చినాను. ఉరుకుంది ఈరన్న స్వామి అంటే కర్నూలు జిల్లా మాది, మంత్రాలయం నియోజకవర్గము. జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు నాశనం చేసేసినాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, లీడర్లంతా వైసీపీ వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు నిజాయితీగా ఉన్నవానికి నాశనం చేసినారు. నిజాయితీగా నిమ్మన్నాను. పార్టీ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు 2019లో తొలగించేసినారండి. తొలగించేసినప్పటి నుంచి నేను ఇంట్లోనే ఉన్నాను, పొలం పని చేసుకుంటాను. నా భార్య, నా పిల్లలు, నేను ఏం ఖర్చుతో బతుకుతున్నాను అనేది కూడా నాకు తెలియకున్నట్ల ఇంట్లోనే ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎంత కష్టపడుతున్నాను, నిజాయితీగా ఎంత కష్టపడుతున్నాను అని ఎవరికి అర్థం కాలేదు. టీడీపీ కార్యకర్తలు, లీడర్లు ఏం చేస్తున్నారు? వైసీపీలకే మద్దతు ఇస్తున్నారు. ఈ బాధని ఆవేశంతో లోకేష్ బాబుకు తెలపాలని వచ్చినాను. బాబు గారు రోగు దగ్గర 2019లో పార్టీ ఆఫీస్లో కూడా కలిసినాము. యువగల పదయాత్ర వచ్చినప్పుడు కూడా కలిసినాం బాబు దగ్గర. కలిసినప్పుడు బాబు గారు మన పార్టీ రాని మీకు అవకాశం ఇస్తాను, ఆర్డర్ కాపీ తెస్తాను, చేస్తామని బాబు గారు కూడా చెప్పినారు. మంత్రాలయం నియోజకవర్గంలో చెప్పినారు. ఇట్లా పరిపాలనలో వైసీపీ పరిపాలన ఇంత అరాజకంగా చేస్తున్నారు, ఇంత నాశనం చేస్తున్నారు కార్యకర్తలు అనేది. ఒక చిన్న ఉద్యోగస్తుని తొలగిస్తే ఏమొస్తుంది? ఏం రాదు వాళ్ళకి. మేమేమన్నా ఏరే ప్రభుత్వంలో ఉన్నామా? ఏమని చెప్పినారో, మీరు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నారో అందుకు మిమ్మల్ని తొలగిస్తున్నామని తొలగించేసినారు 2019లో. మేము టీడీపీ ప్రభుత్వంలో ఉన్నాము. బాబు గారు ఏం చెప్పినారు? మీరు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నారు కదా, టీడీపీ ప్రభుత్వంలో ఉన్నందుకున మీరు తెలుగుదేశం పార్టీ తరఫున మన పార్టీ రాని మేము మీకు దగ్గరికి వచ్చి జాబ్ చేస్తాం, పని చేపిస్తాం, మీకు జాబ్ ఇప్పిస్తామని చెప్పి లోకేష్ గారు చెప్పినారు. మేము ఉండవాళ్ళకి వచ్చినాము. 2 రోజులు పట్టింది ఇక్కడికి రావడానికి. 500 కిలోమీటర్ పడుతుంది అక్కడ నుంచి ఇక్కడ రావడానికి 2 రోజులు. నిన్న ఉదయం 10 గంటలకు ఎక్కినాను. ఈరోజు రాత్రి తెల్లవారుజామున 4 గంటలకి ఇక్కడ ఉండవల్లే దిగి ఇక్కడికి వచ్చినాను. బాబు గారి దగ్గర అవకాశం కూడా దొరకలేదు, నాకే అపార్ట్మెంట్ కూడా దొరకలే. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా పేద ప్రజలకి దగ్గరలో ఉన్నాడు, మంచి పనులు చేశాడు, అది ఇది అని అంటున్నాడు నిజంగానే. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పేద ప్రజలకి ఎక్కడో ఒక మూలన మంచి పనులు చేయడం కదా, అన్ని చోట్ల మంచి పనులు చేస్తే ఈరోజు ఆయనే గెలిచేవాడు. ఈరోజు 100% ఆయనే గెలిచేవాడు. జగన్ ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకం అందించాను, న్యాయం చేశాను, సిద్ధం సభలు పెట్టాడు, స్పందన పెట్టాడు అంటున్నాడు. ఏం చేసినాడండి? ఏమి చేయలేదు. అక్కడికి అమ్మఒడి పడలేదు, సంవత్సరం నుంచి ఏమి చేయలేదు. ఉన్న చిన్న ఉద్యోగస్తుల్ని తొలగించినప్పుడు ఇంకా ఆయన ఏం పని చేస్తాడండి? మరి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఉద్యోగాలు వస్తాయా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు? ఈ కూటమి ప్రభుత్వంలో అవుతుంది. లోకేష్ బాబు గారు సీరియస్గా ఈ పని తీసుకుంటే, మేము కార్యకర్తలు చెప్పేది సీరియస్గా తీసుకుంటే 100% టీడీపీ పాయంలో మా ప్రభుత్వంలో పని చేస్తాయి, మా కోసం పని చేస్తారు. ఈ వైసీపీ కార్యకర్తలు అవతుల నుంచి యువతుల నుంచి డ్రామాలు ఆడిన వాళ్ళు అంతా ఈ 6 మంత్లోనే పిట్టలు ఎగిరిపోయినట్లు ఎగిరిపోతాయి. పిట్టలు ఎట్లా ఎగిరిపోతాయి అట్లా ఎగిరిపోతాయి. కానీ లోకేష్ బాబు గారు మమ్మల్ని గుర్తించాలి. సీనియర్ కార్యకర్తలు ఇన్ని రోజుల నుంచి ఇంట్లో ఉండి అవమానాలు పడ్డాము, కష్టాలు పడ్డాము, ఎంత వేధించినా కూడా ధైర్యంగా నింబడినాము. అయినా కూడా ఈరోజు లోకేష్ బాబు దగ్గర వచ్చి ఆవేదన తెలుపుతున్నాము. వాళ్ళ వైసీపీ వాళ్ళతో కూడా పరపని ఇంతవరకు నడుస్తున్న వాళ్ళు ఎంతవరకు నడుస్తున్న ఒక చిన్న లీడర్ కూడా వాళ్ళకే మద్దతు ఇచ్చి వాళ్ళనే టెంపుల్ దగ్గర వాడే అరాజకాలు చేస్తున్నాడు. ఇంతవరకే వచ్చినాం సార్. మంత్రాలయం నియోజకవర్గం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూశారు. ఏంటి సంగతి, ఎలా ఉండబోతుంది ఈసారి? గతానికి ఇప్పటికి తేడా? గతానికి వాళ్ళే ఇది రౌడీజం చేస్తా వాళ్ళే అక్రమంగా సంపాదించుకుంటున్నారు. ఈ ప్రభుత్వంలో అలా ఉండకూడదనేసి ప్రజలు కూటమిగా పనిచేసి మంచి నాయకుని ఎన్నుకున్నారు. కాకపోతే ఇప్పుడు మేము ఇంత దూరం నుంచి వచ్చాము ఇక్కడికి, ఒక మెయింటైన్ అనేది ఉండాలి. ఇన్ని టోకన్స్ ఇస్తాము, ఇంతమందికి అలో అని చెప్పింటే బాగుండేది. అలా చెప్పకుండా గంటల తరబడి నిలబడి ఒక్కొక్కరు 4 రోజులు 5 రోజులు వచ్చి రిటర్న్ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము తిరుపతి నుంచి వచ్చాం. కాకపోతే ఇంతమంది అలో అనేసి ఇక్కడి నుంచి పంపించేస్తే బాగుండు. రాత్రి 2 గంటల నుంచి నిలబడుకున్న వాళ్ళని ఇప్పుడు రిటర్న్ పంపిస్తే బాగుండదు కదా. ఒక ఎండ ఉంది, ఒక నీడగా కానీ వాళ్ళకి ఏదన్నా మధ్యలో వాటర్ కానీ మజ్జీ ప్యాకెట్లు కానీ ఏదైనా ఇస్తే వాళ్ళకి సాటిస్ఫాక్షన్. గేట్ దగ్గరికి వెళ్ళాం మేము. జస్ట్ 5 మినిట్స్ అయితే లోపలికి వెళ్ళి ఉంటాం. అలా ఉండి మమ్మల్ని తరిమేసిన మాకు బాధాకరం. ఎందుకంటే మేము పార్టీ కార్యకర్తలు. ఏ టైంలో ఎనీ టైంలో ఫోన్ చేసినా పార్టీ గురించి సేవ చేసిన వాళ్ళు మేము. కాబట్టి ఇలా చేసిన వల్ల మాకు కొంచెం ఇదిగా ఉంది. కాబట్టి యాజ్ ఏ కార్యకర్తగా మీరేం చెప్తారు? అంటే ఒకసారి గెలిపించుకున్నారు కూటమి ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని నమ్మచ్చా? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు నమ్మచ్చా అంటారా?
చంద్రబాబు నాయుడు నమ్మినారు కాబట్టే కదా పవన్ కళ్యాణ్ కూడా కూటమికి ఒప్పుకొని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒక నాయకత్వం చేస్తారు. ఇది యువగలం వల్ల యువతలకు కూడా ఒక జాబ్ అనేది ఏమి లేదు. గత ప్రభుత్వంలో ఒక జాబ్ కూడా లేదు, ఒక కంపెనీలు కూడా లేవు. తెచ్చిండే చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో గత 5 ఏళ్ళ ముందు తెచ్చిన పరిపాలనలో కొన్ని కంపెనీలు తెస్తే కూడా దాన్ని బ్యాక్ పంపించడం జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మనం ఇంకా కంపెనీలు తెచ్చి మన ఇక్కడ యువతలు వచ్చి ఎక్కడెక్కడో అమెరికాలో లండన్లో అలా పని చేసుకుంటా మన వాళ్ళంతా ఇండియా నుంచి వచ్చి అన్ని దేశాలని మనం బాగుపరుస్తాను. మన ఆంధ్ర రాష్ట్రాన్ని మనము ఇది చేసుకోలేకపోతున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు అయితే కొన్ని కంపెనీలు తెచ్చి యువతలకి అందరికీ మంచి చేస్తారు. కాకపోతే చుట్టూ ఉండే నాయకులు కూడా చూసి కొంచెం ఆయనేమో చేస్తాడు, మెయింటైన్ చేసే వాళ్ళు కొంచెం కరెక్ట్గా కార్యకర్తలను పట్టించుకొని చేస్తే అన్నీ బాగానే జరుగుతాయి. ఇంకా 2 డేస్లో అన్నా క్యాంటీన్లు అనేది 99 క్యాంటీన్ల దాకా రిలీజ్ అయిపోతున్నారు అంటున్నారు చంద్రబాబు నాయుడు ఆధారంలో ఈ ఊరిలో. దీని మీద నీ అభిప్రాయం ఏంటి? అన్నా క్యాంటీన్ అంటే ఇప్పుడు అడుక్కునే వాళ్ళు ఉంటారు, లేదా ఇంట్లో అలిగిన వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, టయానికి షుగర్ పేషెంట్లు ఉంటారు. అట్లాంటి వాళ్ళకంతా టయానికి 5 రూపాయలు ఇస్తే మన కడుపు నిండా తినేసి 3 పూట్ల తినేసి 5 రూపాయలకు మనం పెట్టే వల్ల అదొక మనము పేదలను ఆదుకున్నట్టు అవుతుంది. అది మంచిదే. ఆ జగన్మోహన్ రెడ్డి అది కూడా కంటిన్యూ చేసి ఉండాలి, కాకపోతే చేయలేకపోయినాడు. కాబట్టి అది చాలా బాధాకరము. ఇప్పుడు అమరావతి ఎలా ఉండబోతుంది? మన రాజధాని ఈసారి ఎలా ఉండబోతుంది? అన్ని గవర్నమెంట్ లాగా అమరావతి వెనకబడే ఉంటుందా? 20 సంవత్సరాల కిందకి వెళ్ళిపోతుందా, లేకపోతే ఈ గవర్నమెంట్ ద్వారా ముందుకెళ్ళిద్దాం? గత 5 ఏళ్ళ ముందు చంద్రబాబు నాయుడు కొంచెం ఏదో ఆయన వల్ల ఆయన కూర్చోదానికి కుర్చీ లేకపోయినా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేశారు. ఈ 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి 3 అమరావతి రాజధాని 3 అని చెప్పి ఒక 3 ఇటుక రాయలు కూడా పెట్టలేకపోవడం జరిగింది. కాబట్టి అలాంతా ఏం చేయకుండా పోలవరం కానీ అమరావతి కానీ బాగా తీర్చిదిద్దుతాడనేసి అందరికి ఒక నమ్మకం ఉందా మీకు ఈ గవర్నమెంట్ మీద? ఉంది కాబట్టే కదా ఆయన ఎక్కడున్నా కూడా మేము ఆయన కోసం కష్టపడుతున్నాం. హాట్ నుంచి కూల్లోకి తీసుకొచ్చాక